చాలు పీపీటీ పైన ఈ ఆఫీస్ రిక్వైర్మెంట్స్, తర్వాతగా ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఎస్సి ఫర్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ పెన్ డ్రైవ్స్. దాంతోపాటు మనకు ఈ ఆఫీస్ లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నాము అది కూడా మనం తెలుసుకుంటాము. తర్వాత రిసిప్ట్స్, బ్రౌజ్ అండ్ డైరీస్ అంటే ఏ విధంగా రిసిప్ట్ని ఎంటర్ చేయాలో చూస్తాము. దాంతోపాటు ఈ ఫైల్ మనకు ఈ ఆఫీస్లో ఫైల్ను ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఆ తర్వాత డ్రాఫ్ట్ అప్రూవల్స్, సైన్ అండ్ డిస్పాచ్. తర్వాత డ్రాఫ్ట్ అప్రూవ్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎవరికైనా మనకు ఒక మెయిల్ ద్వారా ఏదైనా ఒక మెయిల్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మెయిల్ నుంచి మనకు ఈ ఆఫీస్లోకి డైరీస్ ఎలా చేయాలో కూడా తెలుసుకుంటాం మనం. ఆ తర్వాత ఫైల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ ఫైల్ను మన ఇన్బాక్స్లో క్రమకుండా ఏ విధంగా క్లోజ్ చేయాలో చూస్తాము. వేరే కార్యశాలల నుంచి వేరే ఆఫీస్ నుంచి మనకి ఏదైనా లెటర్ వచ్చినప్పుడు దానిపైన డిజిటల్ సిగ్నేచర్ ఉంటే మనకు దాన్ని వ్యాలిడేట్ చేయకముందు క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. అంటే దాన్ని మనకు వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం ఎలా వ్యాలిడేట్ చేయాలి డిజిటల్ సిగ్నేచర్ దాన్ని కూడా తెలుసుకోబోతున్నాం మనం. అంతేకాకుండా ఈ చేంజ్ ఆఫ్ పాస్వర్డ్స్ ఆఫ్ గౌట్ ఈమెయిల్స్ అంటే మనము ఈ ఆఫీస్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాము. ఎస్. సో ఇప్పుడు ముందుగా ఈ పీపీటీలో చూసుకుంటే ఇక్కడ మనకు ఈ ఆఫీస్ రిక్వైర్మెంట్స్లో ఒక్కొక్క దాని గురించి చెప్పమని నేను నవీన్ గారికి కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము ఈ ఆఫీస్లో పీపీటీలో చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకు మొట్టమొదటిది రిక్వైర్మెంట్స్లో భాగంగా చూస్తే ఫస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఉండాలండి. అంటే మనం వాడబోయే సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10, లినక్స్ కానీ ఉబుంటు లాంటివి ఇక్కడ పనిచేయవు. మనకు ఓఎస్ మనకు విండోస్ 10 ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ 11 అండ్ ఎబో లేటెస్ట్ వర్షన్ ఉండాలండి. తర్వాత అడోబ్ రీడర్ లేటెస్ట్ వర్షన్ ఉండాలి. అది కూడా మనం లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. తర్వాత జావా లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేసుకోవాలండి. తర్వాత డిజిటల్ టోకెన్ డ్రైవర్స్ మనం డిజిటల్ సిగ్నేచర్ ఉన్నప్పుడు ఆ పెన్ డ్రైవ్ ద్వారా వచ్చే డ్రైవర్స్ కూడా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ స్కానర్ అంటే మనకు ఏమైనా రిసిప్ట్లను స్కాన్ చేయడానికి ఒక స్కానర్ ఉండాలి. తర్వాత ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడైనా రిమోట్ సిస్టమ్ ద్వారా మీకు హెల్ప్ అవసరమైతే హెడ్ ఆఫీస్ నుండి కానీ టెక్నీషియన్ మీకు కనెక్ట్ కావడానికి ఒక ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ అనేది ఉంటే మీకు మంచిది. తర్వాత ఆడ యూఆర్ఎల్ వచ్చేసి మనది eoffice.telangana.gov అని. ఇక్కడ కొద్దిగా గమనించగలరు, eoffice.gov.in అనేది ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది. అందులో మన లాగిన్స్ పనిచేయవు. మనవి కేవలం eoffice.telangana.gov.inలో మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మనది ఇన్స్టాన్స్ స్టేట్ డేటా సెంటర్ ఇక్కడ మన హైదరాబాద్లో స్పెషల్గా ఇన్స్టాన్స్ క్రియేట్ చేయబడింది కాబట్టి మన యూఆర్ఎల్ eoffice.telangana.gov.in మాత్రమే వాడాలి. అంతేగాని డైరెక్ట్ eoffice.gov.inలో మనం లాగిన్ అయితే అది కాదు. ఇది ఒకటి గమనించుకోగలరు. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ డిఎస్సి పెన్ డ్రైవ్ గురించి చెప్పండి సార్, ఎలా చేయాలి మేము? ఇందులో మనము ఆల్రెడీ ఈ ముద్ర ద్వారా మనందరం కూడా ఈ TSTSL అంటే తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ వాళ్ళ ద్వారా మనము దీన్ని ప్రొక్యూర్ చేస్తున్నాము. దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాము. మొదటగా గూగుల్కి వెళ్ళి గూగుల్లో TSTSL అని టైప్ చేయండి. మీకు మొదటగా వచ్చే లింకులో మీకు ఆ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సర్వీసెస్ ట్యాబ్లో మనము సెలెక్ట్ చేస్తే అందులో డిజిటల్ సిగ్నేచర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డిజిటల్ సిగ్నేచర్లో మనకు అందులో డిజిటల్ సర్టిఫికేట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్స్ అండ్ డౌన్లోడ్స్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 3 ఉంటాయి. మీరు ఇందులో చూసుకున్నాక డౌన్లోడ్స్లో మళ్ళీ లెటర్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ప్రూఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుండి దాని తర్వాత క్లాస్ 2, క్లాస్ 3 ఇలా డిజిటల్ సిగ్నేచర్ సంబంధించిన విషయాలు క్లియర్గా కింద కనబడతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది క్లాస్ 2కు క్లాస్ 3కి తేడా గమనించాలి. క్లాస్ 2 అంటేనేమో కేవలం ఈ ఆఫీస్ కోసము ఫైలింగ్ కోసం వాడే డిజిటల్ ముద్రను క్లాస్ 2 ద్వారా తీసుకుంటాము. క్లాస్ 3 అంటే నాట్ ఓన్లీ ఫర్ అంటే డిజిటల్ సిగ్నేచర్ ఈ ఆఫీసులో వాడుతూ ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కూడా వాడాలనుకుంటే క్లాస్ 3 తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అయితే ప్రిన్సిపల్స్ అందరికీ మేము క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ను ప్రపోజ్ చేస్తున్నాము తీసుకునే విధంగా. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తారు కాబట్టి. ఇక ప్రిన్సిపల్ కానీ ఇతర స్టాఫ్ అందరికీ కూడా క్లాస్ 2 సరిపోతుంది.
ఇప్పుడు క్లాస్ 2 డిజిటల్ సిగ్నేచర్ తీసుకుంటే అది ఇయర్లీ మనకు అంటే ఫస్ట్ టైం ఫ్రెష్ 1,200 రూపాయలు, తర్వాత రెన్యువల్కి వచ్చినప్పుడు 700 రూపాయలు డీడీ తీయవలసి ఉంటుంది. ఆ డీడీ కూడా అక్కడ పైన మెన్షన్ చేసినట్టుగా మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్టీఎస్ఎల్ హైదరాబాద్ పేరిట ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్టీఎస్ఎల్ హైదరాబాద్ పేరిట, మరి కొత్త సిగ్నేచర్ అయితే 1,200 రూపాయలు, రెన్యువల్ అయితే 700 రూపాయలు డీడీ తీయాలి. అదే క్లాస్ 3 అంటే ప్రిన్సిపల్స్ అయితే రెన్యువల్ అయినా ఫ్రెష్ అయినా 2,500 డీడీ తీయాల్సి ఉంటుంది. అది కూడా సేమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్టీఎస్ఎల్ హైదరాబాద్ పేరిట డీడీ తీయాలి. తీసాక మనము ఈ డీడీకి జతపరుస్తూ కవరింగ్ లెటర్ అడ్రసింగ్ టు కమిషనర్ కాదు, అందరూ కమిషనర్ కాలేజీకి రాస్తున్నారండి. అలా కాకుండా మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్టీఎస్ఎల్ హైదరాబాద్కు ఒక కవరింగ్ లెటర్ రాయండి. దానికి మన డిమాండ్ డ్రాఫ్ట్ను జతపరచాలండి. తర్వాత ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయండి మీ వివరాలు పొందుపరుస్తూ. వచ్చాక సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫామ్ ప్రింట్ వస్తుంది, ఆ ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ తర్వాత లెటర్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పా కదా, ఆ డౌన్లోడ్స్లో ఉంటుంది ఫస్ట్ ఆప్షను. అక్కడ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకోండి. ఇక్కడ కింది స్థాయి ఎంప్లాయీలకు ప్రిన్సిపల్, కింది స్థాయి ఎంప్లాయీస్కి అందరికి కూడా ప్రిన్సిపల్ గారు అథెంటికేషన్ ఇస్తే సరిపోతుంది. అదే ప్రిన్సిపల్ గారికి అయితే హెడ్ ఆఫీస్ నుండి జేడీ సిగ్నేచర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి నుండి మనం ఇంకా శాలరీ స్లిప్ మీది, పాన్ కార్డు ఒక జిరాక్స్, నెక్స్ట్ ఎప్పుడైతే రెన్యువల్కి వెళ్ళేటప్పుడు మీ పాత పెన్ డ్రైవ్ను తీసుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే పాత పెన్ డ్రైవ్ను వాళ్ళు రెన్యువల్ చేసి ఇస్తారు కాబట్టి ఆ పాత పెన్ డ్రైవ్ను తీసుకొని మనం వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ మనం తయారు చేసుకున్నాక మనము అప్లికేషన్ను ఎక్కడ సబ్మిట్ చేయాలంటే టీఎస్టీఎస్ ఆఫీస్ 2nd ఫ్లోర్ హాకా భవన్ అపోజిట్ పబ్లిక్ గార్డెన్ సైఫాబాద్ హైదరాబాద్, అంటే మన అసెంబ్లీ ముందర ఎస్బీఐ బ్యాంక్ పైన 2వ ఫ్లోర్లో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనము ఈ ఏదైతే తయారు చేసుకున్న ఈ ఫామ్స్ సబ్మిట్ చేస్తామో వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల మనకు వాళ్ళు ప్రాసెస్ చేసి రెన్యువల్ అయితే రెన్యువల్ చేయడం కానీ, లేక కొత్తదైతే కొత్తది కానీ అప్పటిదప్పుడే ఇష్యూ చేస్తారండి. ఆ విధంగా ఇమీడియట్గా మీరు తీసుకోవచ్చు. ఒకసారి నేను ఇప్పుడు చెప్పిందంతా నేను లైవ్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గూగుల్ పేజ్ ఓపెన్ చేశాను. గూగుల్ పేజీలో టీఎస్టీఎస్ఎల్ అని టైప్ చేస్తున్నాను. గూగుల్ పేజీలో టీఎస్టీఎస్ఎల్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ అయిందండి. పైన ఫస్ట్ లింక్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లింక్లో మనకు లెఫ్ట్ సైడు డిజిటల్ సిగ్నేచర్ అనే ఒక ట్యాబ్ ఉంది, అక్కడ క్లిక్ చేశాను. పైన మనకు 3 సబ్ ట్యాబ్స్ కనబడుతున్నాయి. డిజిటల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఒకటి, అప్లికేషన్ ఫామ్స్ అండ్ డౌన్లోడ్స్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ కింద మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లాస్ 3, క్లాస్ 4 ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబరు. మనము ఏమైనా సందేహాలు ఉంటే వైల్ ఫిల్లింగ్ ఫామ్ 9177697764 అనే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మనకు వాళ్ళు సందేహాలు నివృత్తి చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్లో లెటర్ ఆఫ్ ఐడెంటిటీ అనే LOI అనే ఒక ఫస్ట్ ఉంది. ఇది మనం ఓపెన్ చేయగానే ఒక PDF ఓపెన్ అయింది. ఈ పీడిఎఫ్ను మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేశాక కింది స్థాయి ఎంప్లాయీలకైతే ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇస్తారు. ప్రిన్సిపల్ గారికి జేడీ మన సీసీలోని జేడీ సార్తో మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ చూడండి. ఇక్కడ మనము అప్లై చేసుకోవాల్సిన లింకును, కన్సర్న్ లింకును మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. క్లాస్ 2 ఎంప్లాయీస్ ఫర్ 2 years లింక్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనము ఈ ఫామ్ ఫిల్ చేస్తూ మన అన్ని వివరాలు పొందుపరుస్తూ ఈ విధంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ చివరికి సబ్మిట్ చేశాక ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్ని వివరాలు పొందుపరిచాక మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ తీసిన ఫామ్ పైన కూడా కింది స్థాయి ఎంప్లాయీస్కి ప్రిన్సిపల్ గారికి మళ్ళీ జేడీ గారు సైన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆన్లైన్ లింక్ వెళ్తాము. నెక్స్ట్ ఇవన్నీ తయారు చేసుకున్న అంటే సాలరీ స్లిప్ తదితర అన్నీ పొందుపరుచుకున్నాక మనము ఈ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయడం ద్వారా మనం డిజిటల్ సిగ్నేచర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్రియేషన్ ఆఫ్ ఈ ఆఫీస్ లాగిన్ అండి.
ఇక్కడ ఈ ఆఫీస్ లాగిన్ క్రియేట్ చేయడానికి మీరు ఎలాంటి చేయాలి, ఏమేమి ప్రాసెస్ ఉంటుంది నేను చెప్తాను ఒకసారి. ఈ ఆఫీస్ లాగిన్ క్రియేట్ చేయడం ఇక్కడ మేమే హెడ్ ఆఫీస్లో మీకు చేస్తున్నాము. మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ను మనకి ఇక్కడ IT-CE@telangana.gov.in ఈ మెయిల్ ఐడికి, మీ మెయిల్ ఐడి నుంచి కాలేజీ అఫీషియల్ గవర్నమెంట్ మెయిల్ ఐడి PRL-GDC- మీ కాలేజ్ పేరు తర్వాత -CE@telangana.gov.in ఉంటుంది. దాని నుంచి మీరు అఫీషియల్గా పంపాల్సి ఉంటుంది. ఈ పంపాల్సిన డీటెయిల్స్ ఏంటంటే అయితే ఎంప్లాయీకి అయితే ఈ ఆఫీస్ లాగిన్ లేదో ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఒకటి ఏంటంటే ఫుల్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, అంటే ఆయన ఫుల్ నేమ్ అంటే సర్నేము, తర్వాత యాక్చువల్ నేమ్ పంపాలి, ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆయన యొక్క ఏదైతే వాడుతున్నాడో మొబైల్ నెంబరు, ఆయన డిజిగ్నేషన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే మీకు ట్రెజరీ శాలరీ డ్రా చేసి ఏదైతే ఎంప్లాయీ ఐడి ఉంటుందో ఆ ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వండి. దాంతోపాటు మీరు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో ఆ కాలేజ్, ఈ విధంగా ఈ 6 డీటెయిల్స్ మాకు పంపిస్తే మేము ఈ ఆఫీస్ లాగిన్ను క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి మేము వాడే ఒక URL ఏంటంటే https:/eforms.nac.in ద్వారా మేము మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మెయిల్ ఐడి క్రియేట్ అవుతుందో మీకు ఒక SMS వస్తుంది. ఈ ఇచ్చిన మొబైల్ నెంబర్కు మీకు ఒక SMS వస్తుంది, ఏంటంటే మీ మెయిల్ ఐడి క్రియేట్ అయింది, దాని యొక్క పాస్వర్డ్ కూడా మీకు పంపిస్తారు. సో దాని ద్వారా ఈ ఆఫీసు అది క్రియేట్ చేయడం జరుగుతుంది, లాగిన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత లాగిన్ క్రియేట్ అయిన తర్వాత మనకు ఇప్పుడు రిసీస్ మనకు ఈ ఆఫీస్లో ఓపెన్ లాగిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఏముంటుందంటే రిసీస్ అని ఉంటుంది. ఇక్కడ రిసీస్లో మనకు ఏ విధంగా వెళ్ళాలి, ఇక్కడ ఎప్పుడైతే లాగిన్ అవుతామో హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ మనకు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అది కాకపోతే మనకు ఈ ఫైల్ అనే ఒక ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసినా మనకు పనిచేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే రిసీస్ అని క్లిక్ చేసి రిసీస్లో మళ్ళీ సబ్ మెనూ ఉంటుంది, బ్రౌజ్ అండ్ డైరైజ్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే బ్రౌజ్ అండ్ డైరైజ్ క్లిక్ చేస్తామో మళ్ళీ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ 2 విధాలుగా స్ప్లిట్ అయిపోయి ఇక్కడ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఏదైతే రిసీట్ ఉంటుందో మన అప్లికెంట్ నుంచి, ఎవరైతే స్టూడెంట్ నుంచి కానివ్వండి, లెక్చర్ నుంచి కానివ్వండి, బయటి కార్యాలయం నుంచి మనకి ఏదైనా లెటర్ వస్తే దాన్ని స్కాన్ చేసి మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు డైరీ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. డైరీ డీటెయిల్స్ ఏంటంటే అది లెటరా, అప్లికేషనా, ప్రొసీడింగ్సా, దాని యొక్క డేట్ ఏంటి, ఆ రెసిట్ నెంబర్ ఏంటి, రెఫరెన్స్ నెంబర్, ఇవన్నీ మెన్షన్ చేస్తాం. దాంతోపాటు కాంటాక్ట్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ గమనించవలసింది ఒకటి, మనకు ఎప్పుడైతే మనం రిసీట్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నామో ఇక్కడ మనం తప్పనిసరిగా ఫ్రమ్ అడ్రస్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంటే ఎవరి నుంచి మనకు లెటర్ వస్తుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేను బ్రౌజ్ అండ్ డైరీస్ చేసే టైంలో నా కాలేజీలో నుంచి నా లెటర్ను, అంటే నేను ఒక ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్ డిజిటల్ సైన్ చేసిన తర్వాత దాన్ని కమిషనర్ ఆఫీస్కి పంపాల్సినప్పుడు నేను ఆ డిజిటల్ సైన్ చేసిన PDF ఫైల్ను, ఆ రిసీట్ను అప్లోడ్ చేసినప్పుడు నా డీటెయిల్స్లో ఫ్రమ్ ప్రిన్సిపాలే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపాల్ కమిషనర్ పంపుతున్నారు కాబట్టి ఫ్రమ్ అడ్రస్లో ప్రిన్సిపాల్ ఉంటారు కాబట్టి ప్రిన్సిపాల్ యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేస్తూ, అదేవిధంగా ప్రిన్సిపాల్ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత అఫీషియల్ కాలేజీ మెయిల్ ఐడి ఏది ఉంటుందో అది మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ మీకు జనరేట్ సెండ్ అని ఉంటుంది. ఒకవేళ మనం జనరేట్ చేసుకుని మన ఆఫీస్లోనే మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు, అది మన ఈ ఆఫీస్లో ఫైల్లో వాడుకోవాలనుకున్న మాత్రం జనరేట్ క్లిక్ చేయండి. అలా కాదు మనం జనరేట్ చేసిన తర్వాత మనకు మన హయ్యర్ ఆఫీసెస్కు పంపాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే జనరేట్ అండి సెండ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ 2 అడ్రస్లో మనకు ఇప్పుడు ఈ టపాల్ కమిషనర్ ఆఫీస్లో టపాల్ ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో టపాల్లో వ్యక్తి మారారు. గతంలో కృష్ణారెడ్డి కందకట్ల ఉండేవారు, ఇప్పుడు లక్ష్మీనారాయణ కుమ్మరి సూపరింటెండెంట్ టపాల్ ఇన్వార్డ్ అవుట్వార్డ్ సెక్షన్ ఉంటుంది. ఇది మీరు గమనించవలసిందిగా చెప్తున్నాను. ఇక్కడ మీరు కృష్ణారెడ్డి కండ్లకట్టకు పంపడం ఆపేసి ఇప్పుడు లక్ష్మీనారాయణ కుమ్మరికి పంపుతారు ఇప్పుడు. ఓకే, అలా సెండ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వచ్చేస్తుందండి. ఇక్కడ తర్వాత ఇది మనకు రిసీవ్స్ ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుంటాము. దీన్ని ఒకసారి మనకు లైవ్గా గమనించినప్పుడు చూస్తే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఈ ఆఫీస్ లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు స్క్రీన్ చూస్తే స్క్రీన్ మీద గమనించండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఫైల్ అని, NIC మెయిల్ అని, ఇవన్నీ ఈ కాంటెంట్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ ఫైల్ క్లిక్ చేసినా సరిపోతుంది, లేదంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేసినా రెండు కూడా ఒకటే ఫంక్షనాలిటీ. నేను ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఈ ఫైల్. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫైల్ క్లిక్ చేస్తానో మనకి ఈ విధంగా స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఇందులో డిఫాల్ట్గా ఫైల్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఇన్బాక్స్లో ఉన్న ఫైల్స్ డిఫాల్ట్ కనబడతాయి. సో మనకు ఇప్పుడు రిసీట్స్ మనకు చేయాల్సి ఉంటుంది కాబట్టి, జనరేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద రిసీట్స్. లెఫ్ట్ సైడ్ బాటంలో రిసీట్స్ కింద మీకు ఇక్కడ గమనిస్తే బ్రౌజ్ అండ్ డైరీస్ కనబడతా ఉంది. బ్రౌజ్ అండ్ డైరీస్ క్లిక్ చేయండి. మీరు ఒకసారి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్క్రీను అంటే మనకు అదేవిధంగా అప్లోడ్ కనబడుతుంది. ఇక్కడ అదేవిధంగా మనకు డీటెయిల్స్. ఇప్పుడు అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్ క్లిక్ చేయగానే మనకు సపోజ్ ఇక్కడ ఏదైనా ఒకటి డెస్క్టాప్ మీద ఒకటి మనం పెట్టుకున్నాం. ఇక్కడ
ఇందులో ఫైల్ మేనేజ్ సిస్టంలో ఒక ఫోల్డర్లో ఒక పీడిఎఫ్ ఫైల్ ఉందండి ఆల్రెడీ ఒకటి. సో దీన్ని మనకు ఓపెన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనకు ఆ రిసీట్ ఏదైతే ఉందో బయట వ్యక్తి నుంచి వచ్చే రిసీట్ ఉందో ఈ విధంగా సపోజ్ ఇది ఏంటంటే మనకు కాలేజ్ నుంచి వచ్చిన రిసీట్, ఇది ప్రిన్సిపాల్ కమిషనర్ పంపుతున్నారు అనుకోండి ఇక్కడ. సో ఇది రిసీట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇక్కడ మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది లెటర్ కాబట్టి లెటర్ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ లెటర్ నెంబర్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 లెటర్ నెంబర్ అనుకోండి, లెటర్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అదేవిధంగా మనకు లెటర్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ లెటర్ నెంబర్ కూడా మనకు డేట్ కూడా చూసుకోవాలి, అంటే సైన్ ఏ రోజు సైన్ చేసామో ఆ రోజు సైన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రోజున మనం సైన్ చేసినప్పుడు ఆ విధంగా నేను తీసుకుంటాను. ఇక్కడ డీటెయిల్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్లో నేమ్ ఉంటుంది, అదేవిధంగా డిజిగ్నేషన్ ఉంటుంది. ఈ రెండింటిలో మనకు ఏది ఎంటర్ చేసినా సరిపోతుంది. నేమ్ ఎంటర్ చేసినా పర్లేదు, అదర్వైజ్ బోత్ ఎంటర్ చేసినా పర్వాలేదు. ఇక్కడ నేను ప్రిన్సిపాల్ అని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సమ్ కాలేజ్, ఆ పేరు ఏది ఉంటే అది ఎంటర్ చేస్తామండి. ఇక్కడ ఏదో వచ్చి తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మన అడ్రస్ అంటే ఇక్కడ ఏ ఊరైతే ఆ ఊరు తీసుకుంటాం. ఇక్కడ మనకు నారాయణపేట ఏది ఉంటే అది తీసేసుకోండి. సపోజ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ తీసేసుకుంటాం మనం ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ మీరు గమనించవలసింది అంటే ఇక్కడ ఈమెయిల్ దగ్గర మనకు PRL-GDC ఈ విధంగా మనకు పూర్తి మన ఏదైతే మెయిల్ ఐడి ఉందో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ MLKG-CE@telangana.gov ఈ విధంగా ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్లో మనకు మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్ కేటగిరీలో మనకు జనరల్ అని తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఇందులో ఏంటంటే సపోజ్ ఒక లెటర్ టు కమిషనర్ ఫర్ బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ అని పెట్టేస్తాం. సో ఈ విధంగా అంతా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ జనరేట్ సెండ్ అని కనబడతా ఉంది. ఇక్కడ సపోజ్ ఇది నేను నా ఫైల్లో ఉంచాలనుకుంటే నేను జనరేట్ క్లిక్ చేస్తాను. లేదు ఐ వాంట్ టు జనరేట్ అండ్ సెండ్ టు సంథింగ్ లక్ష్మీనారాయణ, ఇప్పుడు జనరేట్ అండ్ సెండ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఏదో ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి మెయిల్ ఐడి రాంగ్ ఉంది కాబట్టి సపోజ్ నేను ఈ మెయిల్ ఐడి తీసేస్తున్నాను టెంపరీగా. ఓకే, ఓకే, జనరేట్ అండ్ సెండ్. క్లిక్ చేస్తున్నాం. ఎప్పుడైతే జనరేట్ అండ్ సెండ్ క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు ఇక్కడ 2 అడ్రస్లో మనకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒకరు పంపిస్తున్నాయి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు రిసీట్స్ పంపేటప్పుడు ఇక్కడ మీరు ఎలాంటి డిజిటల్ సైన్ అక్కర్లేదండి, జస్ట్ సెండ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇప్పుడు రిసీట్ అనేది పంపబడింది. ఇక్కడ మనకి ఇక్కడ రిసీట్ పంపింది ఎప్పుడు ఏంటి డీటెయిల్స్ అని కూడా మనకి ఇందులో కనబడుతుంది. ఇక్కడ సెంట్లో మనం చూసుకుంటే మనకు ఏదో పంపించాం అవన్నీ కూడా ఇక్కడ మనకు రిసీట్స్ డీటెయిల్స్ కూడా కనబడతాయి. ఇక్కడ ఇది మనకు ఈ ఆఫీస్లో రిసీట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని ఇక్కడ మనకు తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు రిసీట్స్ తర్వాత ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైల్ క్రియేషన్ అంటే ఇక్కడ మనకు ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేస్తాము. తర్వాత ఫైల్, క్రియేట్ న్యూ, సెలెక్ట్ ఫైల్ నెంబర్, ఆఫీస్ సెక్షన్, గివ్ డిస్క్రిప్షన్, ప్రెస్ కంటిన్యూ వర్కింగ్, యాడ్ గ్రీన్ నోట్ ఆర్ ఎల్లో నోట్. అంటే మనకు బేస్డ్ ఆన్ ద గ్రీన్ నోట్ ఏంటంటే మనకు నోటు కాన్ఫిడెంట్గా ఎంటర్ చేస్తున్నప్పుడు గ్రీన్ నోట్ ఎంటర్ చేయండి. ఒకవేళ మనకు దానికి ఏమైనా మనకి ఇంకా సరిగా ఎంటర్ చేయము, మనకు హైయర్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తారనుకుంటే యాడ్ ఎల్లో నోట్ క్లిక్ చేయండి. దాని తర్వాత మనకు ఒకవేళ దానికి ఏమైనా టీఓసీస్ ఉన్నప్పుడు బ్రౌజ్ అండ్ డైరెక్ట్ చేసిన బట్టి టీఓసీ నుంచి తీసుకుని ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఈ విధంగా దానికి మనకు ఫైల్ క్రియేట్ చేయడం చూసుకుంటాం. మనం ఒకసారి దీన్ని కూడా లైవ్లో తీసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఫైల్ మేనేజ్ సిస్టంలో ఫైల్స్లో ఇక్కడ మీకు క్రియేట్ న్యూ ఫైల్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఫైల్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇది రిమూవ్ ఫైల్, ఇది క్రియేట్ ఫైల్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ మనకు ఆఫీస్ ఏది ఉంటుంది, ఇక్కడ మన ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సిసి ఆఫీసు, కన్సర్న్ సెక్షన్ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ సెల్ అనుకోండి, అకాడమిక్ సెల్ సెలెక్ట్ తీసుకుంటాం. ఇందులో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో జనరల్ అనుకుంటే మనకు జనరల్ తీసుకుంటాం. ఇక్కడ తర్వాత ఇక్కడ
ఇది డిస్క్రిప్షన్ ఇస్తామని ఇక్కడ, అంటే దేనికి సంబంధించింది ఫైల్ అనేది చెప్పడానికి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్టింగ్ కొరకు కాబట్టి టెస్టింగ్ లెటర్, సో ఈ విధంగా టెస్టింగ్ లెటర్ అని టెస్టింగ్ ఫైల్ అనుకోండి. రైట్. సో చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ వర్కింగ్ క్లిక్ చేయగానే ఇది ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ ఇది ఒకసారి బిఫోర్ క్రియేషన్ ఇది ఒకసారి మనకు అడుగుతుంది కన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు క్రియేట్ ద ఫైల్, ఓకే. సో ఈ విధంగా ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ గ్రీన్ నోట్ క్లిక్ చేస్తాము. ఇందులో సంథింగ్ ఏదైనా ఒక మ్యాటర్, అంటే మనకు హైయర్ ఆఫీసర్స్కి ఏదైనా పంపడానికి సపోజ్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఏదైనా మనం టైప్ చేస్తాము. ఈ విధంగా చేస్తాం. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ టీఓసి అంటే టేబుల్ ఆఫ్ కరెంట్స్ కానివ్వండి, టేబుల్ ఆఫ్ కరస్పాండెన్సీ, ఇందులో మనకి ఇది ఏదైనా బేస్ ఉంటే ఆ బేస్ యొక్క రిసిప్ట్స్ మనం టీఓసి అని క్లిక్ చేస్తాము. టీఓసి క్లిక్ చేయగానే ఇక్కడ ఇందులో ఎలాంటి ఫైల్ ఇందులో రిసిప్ట్స్ లేవు కాబట్టి మనకు అటాచ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ దానిలో మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి అనుబంధమైనది ఏది తీసుకుంటాం, ఇక్కడ ఇది మనకు అవసరమైంది అనుకుంటే దీనికి 11 రిసిప్ట్ అయినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని అటాచ్ అని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం అలా క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకు టీఓసీలో ఇంతకుముందు గతంలో ఇక్కడ ఏది ఉండేది కాదు, ఇప్పుడు ఒకటి వచ్చేసింది. మీరు చూసుకోవాలనుకుంటే రిసిడెంట్ క్లిక్ చేస్తే, లేదంటే దీని మీద క్లిక్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇది కరెంట్ కనబడుతూ ఉంది. దిస్ ఇస్ వన్ కరెంట్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇది అయిన తర్వాత ఇందులో మనకు ఇప్పుడు ఇది కరెంట్స్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు తర్వాత ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఒక డ్రాఫ్ట్ను ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసాము, ఫైల్లో నోట్ పుట్అప్ చేసాము, తర్వాత విధంగా టీఓసీ కూడా కరెంట్స్ అటాచ్ చేసుకున్నాం. తర్వాత ఆ విధంగా దానికి డ్రాఫ్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్ న్యూ డ్రాఫ్ట్ అని వెళ్ళి అందులో అప్లోడ్ ద డ్రాఫ్ట్ ఇన్ వర్డ్ ఫైల్ ఫార్మాట్. ఇంకోటి ఇక్కడ మీరు గమనించవలసిందంటే ఎప్పుడైతే మీరు డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తారో తప్పనిసరిగా ఇట్ షుడ్ బి ఇన్ ద ఫైల్ వర్డ్ ఫైల్ అని ఉండాలి. పీడిఎఫ్ కాకుండా, ఇమేజ్ కాకుండా వర్డ్ ఫైల్ ఉంచేసుకోండి దయచేసి. తర్వాత ఇందులో ఎంట్రీ డైరీ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ డైరీ డీటెయిల్స్ రైట్ సైడ్ డైరీ డీటెయిల్స్తో పాటు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ 2 అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అంటే మీరు ఎవరికైతే పంపుతున్నారో, మీరు కమిషనర్ పంపాల్సినప్పుడు కమిషనర్ కళాశాల విద్య, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకుంటే జాయింట్ డైరెక్టర్, ఆ విధంగా ఎంటర్ చేయండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఒకేలా వర్డ్లో మీరు ఏదైనా ఫైల్ అటాచ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫైల్ కూడా దీనికి మీరు అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి మనకు లైవ్లో గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ నావిగేషన్కు క్లిక్ చేయండి. ఇక్కడ నావిగేషన్లో ఆల్రెడీ మనకు ఫైల్ ఇక్కడ ఉన్నది ఇక్కడ. సో ఐ వాంట్ టు క్రియేట్ డ్రాఫ్ట్. క్రియేట్ చేయండి. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ డ్రాఫ్ట్ ఉంది. ఇక్కడ రైట్లో క్రియేట్ న్యూ డ్రాఫ్ట్, వ్యూ డ్రాఫ్ట్ ఉంది. వ్యూ డ్రాఫ్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేయబడిన డ్రాఫ్ట్ను చూడాలనుకుంటే వ్యూ డ్రాఫ్ట్, మనం క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ న్యూ డ్రాఫ్ట్. ఇక్కడ గమనించండి ఇక్కడ. సో అప్లోడ్ ఫైల్ అంటుంది ఇక్కడ. సో ఐఎమ్ క్లికింగ్ అప్లోడ్ ఫైల్. ఇందులో ఒక డ్రాఫ్ట్ లెటర్ ఏదైనా వర్డ్ ఫైల్ తీసేసుకోండి. ఇక్కడ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, అంటే యూ వాంట్ అప్లోడ్, ఓకే. సో ఈ విధంగా ఒక డ్రాఫ్ట్ రఫ్గా ఏదో డ్రాఫ్ట్ చేసాము. ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మనకు ఫైల్ మళ్ళీ మనం అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఓపెన్ ద ఫైల్. డ్రాఫ్ట్ను అప్లోడ్ చేశాను. డ్రాఫ్ట్లో ఇక్కడ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ డ్రాఫ్ట్ అనేది దేనికైనా రిప్లై అనుకున్నప్పుడు ఇక్కడ రిప్లైని క్లిక్ చేస్తాం. ఇక్కడ అక్కడ రిసిప్ట్ వెంటనే రిసిప్ట్ కనబడుతుంది. ఇక్కడ అది అంతా డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ ఇది మనం ఇది 2 అడ్రస్ అన్నాం కాబట్టి ఎవరు పంపిస్తున్నాం ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ సెండింగ్ టు కమిషనర్ అనుకోండి. కమిషనర్. తర్వాత అడ్రస్లో ఇక్కడ మనకు ఆఫీస్ ఆఫ్ సిసిఈ టీజీఎస్ హైదరాబాద్ నాంపల్లి. ఓకే. తర్వాత ఇక్కడ మనకు 2 అడ్రస్ యొక్క మెయిల్ ఐడి ఇన్వార్డ్ -ce@తెలంగాణ. అదేవిధంగా వారి యొక్క మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేస్తాం, మనకు లేదు కాబట్టి లేదు. ఓకే. సో ఇదంతా చేసిన తర్వాత మీరు చాలామంది ఏంటంటే సార్ మనకు ప్రొసీడింగ్స్ ఉంటుంది, దానికి అనుబంధంగా ఒక అనెక్సర్ కానివ్వండి, లిస్ట్ ఆ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే రైట్ సైడ్ అటాచ్ ఫైల్ అని కనబడుతుంది ఇక్కడ. అంటే దీనికి సంబంధించిన ఏమైనా అనుబంధాలు ఉంటే దీనికి మనకు అటాచ్ ఫైల్ చేస్తాం ఇక్కడ. సో ఇందులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒకటి లిస్ట్ ఆఫ్ ప్రిన్సిపాల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ ఒకటి ఉంది ఇక్కడ మనకు. దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను నేను.
సో ఈ విధంగా మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ అపెండిక్స్ ఏదో అనెక్సర్ ఉందో లిస్ట్ ఆఫ్ ఇది ఉంది ఇక్కడ. తర్వాత దీన్ని సేవ్ చేస్తాం. సో దీని తర్వాత ఇక్కడ ఈ విధంగా డ్రాఫ్ట్ అంతా చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైల్ను ఎవరైతే ఏదో లోయర్ ఆఫీసర్ ఉంటారో హయ్యర్ ఆఫీసర్ పంపాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇందులో మనకి ఇక్కడ సెండ్ అనే బటన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ సెండ్. ఇక్కడ ఇది ఎవరికి పంపాలి, వాళ్ళకు ఇక్కడ మెయిల్ నోటిఫై, తర్వాత మొబైల్, ఇవి రెండు కూడా SMS నోటిఫై చేయండి. ఇక్కడ ఇది నవీన్ చందర్ రాజ్ నుంచి గజేంద్రరావు పంపుతున్నారు. సపోజ్ హయ్యర్ ఆఫీస్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. తర్వాత ఇది ఎందుకు ఫర్ ఫార్వర్డింగ్ ఫర్ అప్రూవల్ అనుకోండి, ఫర్ అప్రూవల్ క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ DAC సైన్ క్లిక్ చేయండి. DAC సైన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇది కొద్దిగా మనకి బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ అది టైం తీసుకుంటుంది. ఇక్కడ నెట్ స్పీడ్ బట్టి ఈ విధంగా ఇక్కడ పాస్వర్డ్ పడుతుంది. ఇక్కడ మనకు ఇది ఈ ముద్ర పెన్ డ్రైవ్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేస్తామో ఇది ఫైల్ అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఎవరైతే పంపించారో ఆయన యొక్క సిగ్నేచర్ డిజిటల్ సైన్ కూడా పడుతుంది. ఇక్కడ ఇది ఈ విధంగా మనకు ఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసి మీరు ఒకేలా పంపిన ఫైల్ ఎలా ఉంది తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు. మనకు సెంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ వెదర్ ఫైల్ హ్యాస్ బీన్ సెంట్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ సో ఈ విధంగా పంపించారు. సో ఇది ఎవరికి వెళ్ళింది, ఇక్కడ సెంట్ టు గజేంద్రబాబు డేట్ అని కనబడుతుంది. ఇక్కడ ఆయన డిజిటల్ సిగ్నేచర్ కనపడుతుంది. సో ఇది ఫైల్ ఏ విధంగా మనం క్రియేట్ చేసి డ్రాఫ్ట్ను అప్లోడ్ చేసి హయ్యర్ ఆఫీసెస్ పంపించాము. ఇప్పుడు హయ్యర్ ఆఫీసెస్ లాగిన్లో ఆ డ్రాఫ్ట్ని ఏ విధంగా అప్రూవ్ చేయాలి, దాన్ని ఏ విధంగా సైన్ చేయాలి, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం. సో ఇక్కడ గమనిస్తే ఓకే, ఇప్పుడు నా పాస్వర్డ్ తర్వాత మెయిల్ ఐడి, నా ఏదైతే ఈ ఆఫీస్ మెయిల్ ఐడి లాగిన్ ఉందో దాంతో లాగిన్ అయ్యాము. ఇక్కడ ఓకే, అదేవిధంగా ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు లాగిన్ అవ్వగానే మనకు మళ్ళీ అదేవిధంగా ఫైల్ మేనేజ్ సిస్టమ్ అవంతా కనబడుతుంది. ఇక్కడ జీరో 1 2 3 4 ఒకసారి ఒక క్యాప్స్ లాగా పెట్టడం. డిస్ప్లే దూరంగా ఉండడం వల్ల రైట్. ఇప్పుడు లాగిన్ అవుతున్నామండి. లాగిన్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ సో లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అదేవిధంగా ఫైల్ మేనేజ్ సిస్టమ్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనకు ఇక్కడ డిఫాల్ట్గా ఫైల్ ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఫైల్ వచ్చింది, ఇక్కడ టెస్ట్ ఫైల్ ఒకటి, ఇది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఎవరి నుంచి వచ్చింది కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఫైల్ నేమ్ పక్కల గ్రీన్ కలర్ ఒక లోగో కనబడుతుంది. ఇది కనబడిందంటే దాని అర్థం అంటే ఈ ఫైల్లో ఫైల్ నోట్తో పాటు ఒక డ్రాఫ్ట్ కూడా ఉన్నది. దీనికి సంబంధించిన ఒక కరెంట్ ఇక్కడ TOC చూడగలం మనం ఇక్కడ దేనిది అనేది. తర్వాత ఇక్కడ డ్రాఫ్ట్ మనం వ్యూ చేసి దాన్ని అప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దానికంటే ముందు ఫస్ట్ ఒకసారి మనం డ్రాఫ్ట్కు వెళ్ళి ఇందులో వ్యూ డ్రాఫ్ట్ క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ డ్రాఫ్ట్ క్లిక్ చేసి సో డ్రాఫ్ట్ ఈ విధంగా మనకు అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ అప్రూవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్రూవ్లో ఓకే. ఇక్కడ మీరు ఒకసారి రైట్ సైడ్ గమనిస్తే బాటంలో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందులో మనకు చివరిలో ఉన్న కస్టమ్స్ అనే ఆ బటన్ క్లిక్ చేయండి, బ్లూ కలర్ బటన్. ఇప్పుడు మనం ఎక్కడైతే సైన్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ అక్కడ మాత్రమే ఇక్కడ బాక్స్ డ్రా చేస్తాం. ఇక్కడ బాక్స్ మనకు సఫిషియెంట్ బాక్స్ తీసుకోవాలి, లేదంటే మనకు సిగ్నేచర్ ఓవర్లాప్ అవుతుందండి. ఇక్కడ తర్వాత ఇక్కడ DAC సైన్ ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ
ఇక్కడ ఎవరైతే ఈ ఆఫీస్ వాడుతున్నారో వాళ్ళ లాగిన్ వాడుతున్నారో వాళ్ళ పెన్ డ్రైవే మనం ఉపయోగించవలసి ఉంటుంది ఇక్కడ. సో ఇది వేరే పెన్ డ్రైవ్ పెట్టాం కాబట్టి రావట్లేదు ఇక్కడ. ఓకే డన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే ఇది ఎర్రర్ వస్తుందండి కొద్దిగా, అది ఎందుకంటే పెన్ డ్రైవ్ చేంజ్ చేసిన వెంటనే కూడా రావట్లేదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఈ విధంగా అప్రూవ్ చేసి సైన్ చేసాం అనుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ యాడ్ గ్రీన్ నోటు. అంటే ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే బ్రౌజర్లో క్యాషీ లోడ్ అవుతుంటుంది. ఇంతకుముందు వాడిన పెన్ డ్రైవ్ యొక్క క్యాషీ క్లియర్ కాక ఇలాంటి ప్రాబ్లం వస్తుంటుంది. అప్పుడు మీరు ఒకసారి మళ్ళీ బ్రౌజర్ రిస్టార్ట్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం ద్వారా మీకు ఎర్రర్ రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా మీరు చూసుకోగలరు. రైట్. తర్వాత దీన్ని సెండ్ బ్యాక్ పంపిస్తామండి. ఇక్కడ సెండ్ బ్యాక్ పంపించేస్తాము. ఓకే ఇదే ఫైల్ పంపిన తర్వాత మనకు అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ సో ఫైల్ క్రియేషన్ గురించి, తర్వాత డ్రాఫ్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని ఆ వర్డ్ ఫైల్ ఫార్మాట్ అవన్నీ తెలుసుకున్నాం. అదేవిధంగా తర్వాత ఇప్పుడు డ్రాఫ్ట్ అప్లోడ్ తెలుసుకున్నాం. మనం ఏ విధంగా ఇన్బాక్స్లోకి వెళ్ళి ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రిసీవ్స్లో ఈమెయిల్ డైరెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేంటంటే మనకు మెయిల్కి వచ్చిన వాటిని మనం ఏ విధంగా ఫైల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, రిసీవ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ. సో అది చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఫస్ట్ లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ క్లిక్ ఎన్ఐసి ఒక ఎన్ఐసి మెయిల్ అని ఉంటుంది. ఇక్కడ ఆ ఐకాన్ మనం క్లిక్ చేస్తే ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో అది మనకు ఒక లాగిన్ వస్తుంది. అందులో మన కాలేజీ మెయిల్ ఐడి ఆల్రెడీ లింక్ అప్ అయి ఉంటుంది మీది. దాంతోపాటు ఇక్కడ మీరు ఏంటంటే ఒకటి మీ పాస్వర్డ్ను కాలేజీ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. దాంతోపాటు ఇక్కడ ఆప్షన్ 2 mail.gov.in ఒకటి ఉంటుంది, email.gov.in ఉంటుంది. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది email.gov.in తీసుకోవాలి. దాని తర్వాత మనకు లాగిన్ అయిన తర్వాత మనకు మెయిల్ ఏ విధంగా ఉంటుందో ఈ ఆఫీస్లో కూడా ఒక మెయిల్లా కనబడుతుంది ఇన్బాక్స్లో. అందులో మనకి ఏ ఫైల్ని అయితే ఏ మెయిల్ని అయితే మనము డైరైజ్ చేయాలనుకుంటున్నామో, కరెంట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అదంతా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే మనకు మెయిల్ కాంటెంట్ తీసుకోవచ్చు, దానికి అటాచ్మెంట్స్ ఏమన్నా కూడా అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మనకు దీన్ని ఏ విధంగా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఇక్కడ మూవ్ టు ఈ ఫైల్ అనేది. ఎప్పుడైతే మూవ్ టు ఈ ఫైల్ క్లిక్ చేస్తామో అది ఏదైతే మెయిల్ కాంటెంట్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా అటాచ్మెంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తే మనం మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చేసి హోమ్ స్క్రీన్లో మీరు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ అదేవిధంగా రిసీవ్స్ అని ఉంటుంది. రిసీవ్స్లో మనకు ఈమెయిల్ డైరెక్షన్ అనేది ఒక మళ్ళీ సబ్మెయిన్ ఉంటుంది. ఆ సబ్మెయిన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ డైరెక్షన్ సబ్మెయిన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి అది. సో ఆ విధంగా మనకు ఈమెయిల్ డైరెక్షన్ మనకు చేయవచ్చండి ఇక్కడ. ఓకే తర్వాత ఈమెయిల్ డైరెక్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ మళ్ళీ మనకు కాంటెంట్ మనకు మెయిల్ కనబడుతుంది. ఇక్కడ మెయిల్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ మెయిల్ మళ్ళీ అక్కడ ఈ ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ మెయిల్ బాడీ అండ్ అటాచ్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక ప్యానల్ ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ అటాచ్మెంట్స్ టు మెర్జ్ అనేది రైట్ సైడ్ ఒక ప్యానల్ ఉంటుంది. 2 బాక్స్ కనబడుతుంటాయి. లెఫ్ట్లో మనకు వచ్చిన మెయిల్ బాడీ కాంటెంట్ అదేవిధంగా అటాచ్మెంట్స్ అన్నీ కనబడతాయి. రైట్ సైడ్ బ్లాంక్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో ఉన్న వాటిని మెయిల్ కాంటెంట్ తర్వాత అటాచ్మెంట్స్ ఏవి మూవ్ చేయాలో అవి సెలెక్ట్ చేసుకుని మనకు మూవ్ టు సెలెక్ట్ అండ్ అటాచ్మెంట్స్ మెర్జ్ అని క్లిక్ చేస్తాం ఇక్కడ. దాని తర్వాత ఏవైతే కాంటెంట్ మూవ్ చేసినా వాటన్నిటిని కూడా మళ్ళీ రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఒకేలా చూడాలనుకుంటే క్లిక్ ప్రివ్యూ క్లిక్ చేయండి. చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా డైరీ చేసేస్తారు. సో ఎప్పుడైతే డైరీ ఎంటర్ చేస్తారో మనకు రిసీవ్స్లో మనకు బ్రౌజ్ అండ్ డైరీస్లో ఏ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా డైరీ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందులో డైరీ డీటెయిల్స్ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు మనకు ఎవరి నుంచి మెయిల్ వచ్చింది, ఫ్రమ్ అడ్రస్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, వాళ్ళకి మెయిల్ ఐడి అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ప్రెస్ జనరేట్ అని క్లిక్ చేస్తామో అది మనకు ఒక రిసీవ్స్గా జనరేట్ అయ్యి మన ఈ ఆఫీస్లో టీఓస్లో ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా మనకు మీ ఈమెయిల్ను మన ఏదైతే ఉంటుందో మెయిల్ను కూడా మనకు ఈ ఆఫీస్లోకి రిసీవ్స్లోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఎప్పుడైతే మనకు మెయిల్ను వచ్చిన కాంటెంట్ను రిసీవ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటామో దాన్ని మళ్ళీ అదేవిధంగా పీపీటీ మనకు ఏదైతే ఉంటుందో
అది కాంటెంట్ని తీసుకుని మనకు మళ్ళీ రిసీస్ లాగా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఫైల్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనే దాని గురించి మనం ఒక నవీన్ చంద్రరాజ్ గారిని చెప్పమని చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం పీపీటీలో చూసుకుంటే ఇక్కడ ఫైల్ క్లోజింగ్ ఆప్షన్. ఇప్పుడు మనం ఏ ఫైల్ అయితే మనకు ఆల్రెడీ అప్రూవల్స్ అయిపోయి డ్రాఫ్ట్ వర్డ్ డిస్పాచ్ అయిపోతుందో ఆ ఫైల్తో మనకు సంబంధం లేదు, మన ఇన్బాక్స్లో ఆ ఫైల్ కనబడకూడదంటే ఇప్పుడు మనము ఆ ఫైల్ను క్లోజ్ చేసుకోవాల్సిన ఫైల్ని సెలెక్ట్ చేసుకొని మోర్ ఆప్షన్స్కి వెళ్ళి పైన క్లోజ్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేశాక మళ్ళీ ఒక పాపప్ అడుగుతుంది క్లోజ్ అని. మనం దాన్ని క్లోజ్ నొక్కడం ద్వారా రిమార్క్స్ అడుగుతుంది. రిమార్క్స్ ఎందుకంటే ఫైల్ ఈజ్ కంప్లీటెడో లేకపోతే బడ్జెట్ ఈజ్ శాంక్షన్డో సంథింగ్ ఇంక్రిమెంట్ ఈజ్ శాంక్షన్డో ఆ రిమార్క్స్ ఒకటి ఇచ్చేసి మనం క్లోజ్ నొక్కడం ద్వారా ఫైల్ అనేది క్లోజ్ అయిపోయి మన ఇన్బాక్స్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో క్లోజ్ అయిన ఫైల్ని కూడా మనం రివోక్ చేయగలుగుతాము. అది కూడా మనం రివోక్ చేయడానికి కూడా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. మనము ఎప్పుడైనా పాత ఫైల్స్ క్లోజ్ చేసింది మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ దాన్ని మూవ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనము దాన్ని చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు వ్యాలిడేషన్ ఆఫ్ డిజిటల్ సైన్, మనకు ఏదైనా వేరే కార్యాలయం నుంచి మనకు ఏదైనా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక రిసిస్ట్ వచ్చినప్పుడు విత్ డిజిటల్ సైన్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మనకు పీడిఎఫ్ ఫైల్ ఏదైతే డిజిటల్ సైజ్ ఉన్న ఫైల్ ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ మీకు ఒక డిజిటల్ సిగ్నేచర్ క్వశ్చన్ మార్క్లో కనబడుతుంది. అది అంటే ఇట్స్ నాట్ ఎట్ వ్యాలిడ్ అని అర్థం. సో దాన్ని వ్యాలిడేట్ చేయాలంటే మనకు మౌస్తో లెఫ్ట్ క్లిక్ మనకు ఆ డిజిటల్ సైన్తో క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఒక పాపప్ విండో వస్తుంది. అందులో మీరు ఏం చేయాలంటే సిగ్నేచర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా సిగ్నేచర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాపప్ విండో వస్తుంది. అందులో ఇక్కడ షో సైనర్ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే షో సైనర్ సర్టిఫికేట్ క్లిక్ చేయగానే ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కనబడతాయి. దాంతోపాటు ఇక్కడ రైట్ సైడ్ పైన మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో 4th వన్ ఆప్షన్ ట్రస్ట్ అనేది ఒక మెనూ ఉంటుంది, సబ్ మెనూ. ఆ ట్రస్ట్ అనే సబ్ మెనూను క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు అందులో మళ్ళీ విండో అంతా క్లియర్ కనబడుతుంది. అందులో కొన్ని సర్టిఫికేట్స్ యాడ్ టు ట్రస్టెడ్ సర్టిఫికేట్ అనే ఒక బటన్ మనం ఉంటుంది. అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు ఈ విధంగా కొన్ని చెక్ బాక్స్ ఉంటాయి. ఆ చెక్ బాక్స్లో ఈ ఏవైతే 5 ఉన్నాయో ఈ 5 ఐటమ్స్ మనకు చెక్ బాక్స్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే యూజ్ దిస్ సర్టిఫికేట్ యాజ్ ఎ ట్రస్టెడ్ రూట్, అంటే ఏదైతే డిజిటల్ సైన్ వచ్చిందో అది ఒక డిజిటల్ సైన్ అనేది ట్రస్టెడ్, ఇది మనం ట్రస్ట్ చేయొచ్చు దీన్ని అని చెక్ బాక్స్ చేస్తాం. అదేవిధంగా దాన్ని డాక్యుమెంట్ని కూడా సర్టిఫై చేయమని చెక్ బాక్స్ చేయాలి. అదే డైనమిక్ కాంటెంట్ అంటే ఇక్కడ మనకు ఆ సర్వర్ ఏదైతే ఉందో మన డిజిటల్ సైన్ వాళ్ళు ఏదైతే ఎన్క్రిప్షన్ అయి ఉంటుందో దాని నుంచి కాంటెంట్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక జావా స్క్రిప్ట్ కూడా చేస్తాము. అదేవిధంగా ప్రివిలేజ్ సిస్టమ్ ఆపరేషన్స్ కూడా ఇవన్నీ కూడా చెక్ బాక్స్ చేసి ప్రెస్ ఆన్ ఓకే క్లిక్ చేయగానే తర్వాత మీకు వ్యాలిడేట్ సిగ్నేచర్ అనే బటన్ కనబడుతుంది. ఎప్పుడైతే వ్యాలిడేట్ సిగ్నేచర్ అని క్లిక్ చేస్తారో మీకు అప్పుడు డిజిటల్ సైన్ క్వశ్చన్ మార్క్ నుంచి మీకు గ్రీన్ టిక్ మార్క్లో కనబడుతుంది. దీన్ని మనం ఏ విధంగా డిజిటల్ సైన్ను వ్యాలిడేట్ చేయాలని తెలుసుకుంటున్నాం. దీన్ని ఒకసారి మనకు గమనించినట్లయితే ఇక్కడ సో అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మనకు చాలామంది సార్ నేను పాస్వర్డ్ మర్చిపోయాను, నేను పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాము, మాకు సబార్డినేట్ వాళ్ళకు మిగతా వాళ్ళకి తెలిసిపోయింది, దాన్ని చేంజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మనకు email.gov.in అనేది మనము మెయిల్ లాగిన్ కావడానికి వాడుతున్నాము. మనం PRL-GDC మెయిల్స్ అన్నీ వాడుతున్నాము. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం మనం mail.gov.in అనే URLకు మనము వెళ్ళాలి. ఆ mail.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు అక్కడ పాస్ యాప్ అనేది మీకు అక్కడ ఆప్షన్ కనబడుతుంది. ఆ పాస్ యాప్ను మనం క్లిక్ చేయడం ద్వారా మనకు నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సిన ఈమెయిల్ ఎంటర్ చేయాల్సిన ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. అక్కడ మనం ఏ మెయిల్కి అయితే పాస్వర్డ్ మార్చాలనుకున్నామో ఆ మెయిల్ యొక్క మెయిల్ ఐడి కంప్లీట్ @telanganagov.in మొత్తం ఇవ్వాలండి ప్రతిసారి. అది ఇచ్చాక మనము చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయడం ద్వారా ఆ మెయిల్కు లింక్ ఉండే మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని మనము ఎంటర్ చేయడం ద్వారా మనకు మళ్ళీ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ 2 టెక్స్ట్ బాక్స్లు ఓపెన్ అవుతాయి. అక్కడ మనము కన్ఫర్మ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకొని మనం చేయాలి. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ 2 సర్వర్లు వేరువేరండి. ఒకటి mail.gov.in అనే సర్వర్ వేరు, ఇంకోటి మన efile.telanganagov.in సర్వర్ వేరు. ఇదేమో SDC హైదరాబాద్లో ఉంది, అదేమో NICలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఇప్పుడు మనం మార్చుకుంది mail.gov.in అనే సర్వర్లో మార్చుకున్నాం పాస్వర్డ్. అంటే అక్కడి నుండి మన సర్వర్కు కొన్ని ఆటోమేటిక్